నరేష్ బెజ్జంకి తొలి వెలుగు స్టూడియోలో పృథ్వీరాజ్ అండ్ రఘు ఇద్దరు కలిసి ఎలా పడితే అలా కవితను అంటున్నారు. రఘు ఇంటర్వ్యూ తీసుకున్నాడు, కవితదే తర్వాత అంటున్నాడు. ఎందుకు ఇచ్చింది కవిత ఇంటర్వ్యూ? ఒకరికి అట్లా ఇంటర్వ్యూ ఇవ్వడం, మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఇంటర్వ్యూ ఇవ్వము అని ఏ రాజకీయ నాయకుడు కూడా అట్లా వెళ్ళగొట్టారు. సరే, వాడు నిరాహార దీక్షలు ఉన్నప్పుడు నమ్మించి మేకవన్య పుల్లిలాగా వచ్చిండు, ఇంటర్వ్యూ తీసుకున్నాడు. వానికై వాడు వచ్చిండు, వాడిని ఎవడు విలువలే. వచ్చిండు వాని అవసరం కోసము 4 రూపాయలు యూట్యూబ్లో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మంచి ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రం అంతా కవిత గారి నిరాహార దీక్షను, ఆమరణ నిరాహార దీక్షను హైలైట్ చేస్తుంది రాష్ట్ర డిజిటల్ మీడియా అంతా. కాబట్టి మనం కూడా పోతే 2 లక్షల వ్యూస్ వస్తాయి, దాని పేరు మీద 50,000 60,000 వస్తాయి, దండుకుందామని వచ్చిండు వాడు మేకవన్న పుల్లిలాగా వచ్చిండు. సరే, ఇంటర్వ్యూ చేసిండు, పోయిండు, వేసుకున్నాడు, మంచిదే, సంతోషమే. కానీ వాని కుట్రపూరితమైన ఆలోచనలు చూడండి. ఆ పృథ్వీరాజ్ అన్న తెలియదు, ఆయన ఎమోషనల్ మనిషి. ఆయనను తీసుకొచ్చిండు మొన్న స్టూడియోలో, ఆయనతోటి మాట్లాడిపిస్తాను. ఏం దీక్షలమ్మ ఇవి అని ఆ దీక్షలను కించపరుచుకుంటా కవిత గారిని టార్గెట్ చేసి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నా అంటే, రఘు, కవిత గారితో పాటు విశారదన్ గారు కూడా అక్కడ నిరాహార దీక్ష చేసిండు. ఇక్కడ విశారదన్ గారు దళితుడు కాబట్టి, మాదిగవారు కాబట్టి, ఆయన మీద ఏమైనా పుసుకున ఒక మాట జారినా ఇద్దరి బద్దలు భాషింగాలు అయితే అని తెలిసి విశారదన్ గారి జోలికి పోకుండా, డిఎస్పి కార్యకర్తల జోలికి పోకుండా కవిత గారిని టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటానా, నాకు అట్లేం బేషజాలు లేవు. నువ్వు మంచిని మంచిగా చూపెడితే పొగుడతా, నువ్వు మంచి మాటలు మాట్లాడిపిస్తే పొగుడతా. కానీ నువ్వు గిట్లనే కాళ్ళల్లో కచ్చలు పెట్టుకుంటా కుట్రలు చేసుకుంటా ఉంటే మీ భర్తం పడతాం. సరే, చిలక ప్రవీణ్ ఇప్పుడు ఎన్ని రకాలుగా బదనం చేయాలి, చిలక ప్రవీణ్ కవిత గారితో కలిసి తిరుగుతాడు, ఎట్లెట్లా ఆయన స్కెచ్ పెట్టాలి, ఎట్లెట్లా ఈయనను మనము ఒక నిందల పాలు చేయాలని ఈ తొలి వెలుగు రఘు కావచ్చు, తీన్మార్ మల్లిగాడు కావచ్చు, 4-5 రోజులుగా చాలామందికి అక్కడ కవిత గారి దగ్గరికి వచ్చేటోళ్ళకు చాలామందికి టచ్లోకి పోయి ఫోన్లు చేసి మనం కలుద్దాం, ఓటర్లల్లో కలుద్దాం అని ముచ్చట్లు పెడతాను. మీ కుట్రలన్నీ తెలుసు. మీరు ఆవరించక ముందే మీ పేగులు లెక్క పెడతాను. నిన్న చూసినా నేను కూడా పృథ్వీ గారి మాటలు. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే కడుపు రగిలిపోతుంది వీళ్ళకి. అరే, ఒక్క దెబ్బతోటి కవిత గారు రాష్ట్ర రాజకీయాలను టర్న్ చేసి పారేసారు కదా. ఒక్క దెబ్బతోటి ఒక ఇంత పెద్ద అటెన్షన్ వచ్చింది కదా కవిత గారి మీద ప్రజల్లో. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఉలిక్కిపడే అంత ఒక్కసారిగా ఇంత పేరు వచ్చింది. కానీ అది అసలు రఘుకైతే వేడి ఇట్లా గ్లాస్ పట్టుకొనే పోతాడట, సిమ్మించి అంత వేడి అయిపోయింది రఘుకు, తొలి వెలుగు రఘుకు. అందుకే ఉట్టిన ఈ పృథ్వీరాజ్ అన్నను పిలిపించిండు. పాపం ఆయనే మంచోడేనాట, నాకు పెద్దగా పరిచయం లేదు కానీ పృథ్వీరాజ్ అన్న మంచోడేనాట. కానీ వీడు కుట్రబాయిదారుడు. ఈ కుట్రబాయిదారుడు ఏదో చెప్తే పాపం ఆయన వచ్చి ఏదో మాట్లాడతారు. మేమేమంటున్నామంటే, మీరు ఏనుంటారు మరి, అదే ఆమరణ నిరాహార దీక్ష 3 పూటలు ఎండబెట్టుకొని మీరు ఏనుంటారు. అప్పుడు మీకు గోస్త తెలుసు. మేము పోలేదా అమ్మ, మేము తిరగలేదా అమ్మ అంటే, మీరు తిరగలేదని మేము అంటలేం, మీరు పోలేదని మేము అంటలేం, మీరు పోయి పరామర్శించి రాలేదని కూడా మేము అంటలేం. మీ ప్రయాణాన్నో మీ మాటలను మేము అసలు కించపరుస్తలేం. కానీ మీరు పోయిన దానికి మేము పోయిన దానికి చాలా తేడా ఉన్నది. మీరు పోయి పరామర్శించి వచ్చిండు, సమస్యను చూసి మాట్లాడి వచ్చిండు. మేము సమస్యను చూసి పరిష్కరించాలని కూర్చున్నాం, పరిష్కరించాలని యుద్ధానికి దిగినాం. మాట సాయం చేసినోనికి అన్నం పెట్టినోనికి తేడా లేదా? ఆ పని మేము చేసినాం. పృథ్వీరాజ్ అన్న, మీరు అనవసరంగా వాని కుట్రలలో పడకండి. తొలి వెలుగు రగనటోడు మహా కుట్రదారుడు. ఆ కుట్రదారుడి మాయలో మీరు వరకండి దయచేసి. ఆ కుట్రదారుడి మాయలో పడకండి. ఇక నిన్నేం చేసిండు, ఇక్కడ పృథ్వీరాజ్ అన్నతోటేమో అక్కడ కవిత గారిని విమర్శించే ప్రయత్నం చేయించిండు. మెల్లగా విశారదన్ గారి దగ్గరికి పోయి అక్కడ విశారదన్ గారికి పుల్లబెట్టిండు. ఏమని, ఆ తీన్మార్ మల్లన్నతోటి మీరు కలిసి పని చేస్తారా అంటే, సరే ఆయనే కలిసి పని చేస్తామని విశారదన్ గారు అన్నారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టం వారిది.
అక్కడ ఇరికియాలని, విశారదన్ గారిని ఇరికియాలని, ఇరికిచ్చి తమ్నేల్ ఏం పెట్టిండు, భవిష్యత్తులో తీన్ మార్మల్లతో కలిసి పనిచేస్తా అని ఒక తమ్నేల్ వేసిండు. నేను మరీ చెప్తున్న విశారదన్ మర్రాజు గారు, ఈ మేకవన్నిన పులిని మీ దగ్గరికి రానియకండి. నేను చాలాసార్లు మీకు చెప్పినా, మళ్ళీ మీకు చెప్తాన్నా, ప్రతి ప్రమాదాన్ని నేను పసిగట్టి మన ఎస్సీబీసీ ఎస్టీల్లో ఉన్న పోరాడే వాళ్ళకి చెప్తూనే ఉంటా. మీరు ఈ మేకవన్య పులికి ప్రతిసారి ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తారో తెలియదు. ఆ జోన్ నుండి మీరు దాటి బయటికి రావాలి. ఆ జోన్ నుండి మీరు బయటికి రాకపోతే, ఓ పరిమితులకు లోబడే మీరు ప్రయత్నాలు చేస్తే అది మీకు నష్టమే, తెలంగాణకు నష్టమే, బహుజన సమాజానికి నష్టమే. నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నా. ఇది ఎందుకంటే మీ మీద ప్రేమతోటే చెప్తున్నా సుమా. మళ్ళీ మీ వాళ్ళు తెలిసి తెలియక అసలే తొందరపడతారు. కాబట్టి నేను ఏమంటానంటే, ఈ మేకవన్నిన పులికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా టైంపాస్ చేయకుండా, మొత్తం యావత్తు తెలంగాణ వ్యాప్తంగా అనేక డిజిటల్ మీడియా ఛానళ్ళు ఉన్నాయి, వాటన్నిటితోటి మాట్లాడండి. ఇంకా మంచి మంచి విషయాలను ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక డిజిటల్ మీడియా ఛానళ్ళు మీకు ఫోకస్ చేస్తాయి, మీ పోరాటాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాయి. మీరు ఒక దగ్గరనే కూర్చొని ఈ దొంగనే ఊకే పిలుచుకొని, ఈ దొంగ ద్వారా ఇప్పుడు నిన్న మిమ్మల్ని ఒక్క దెబ్బతోటి వాడు బదనం చేసి పడేసాడు, ఒక్కటే దెబ్బతోటి బదనం చేసి పడేసాడు. తీన్మార్ మల్లన్నతోటి కలిసి నేను పనిచేస్తా. ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ ఒకసారి మీరు చూసుకోరు. నువ్వు అందరి లెక్కనే అని పెట్టిండు పోరగాన్లే కథం. మరి అంతే కదా, నెటిజన్ల ఆవేశం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు నెటిజన్లు ఒక్కసారి హట్ అయినలా ఇక ఎవ్వరిని అని చూడరు, తాట తీసి పారేస్తారు. విశారదన్ గారు కూడా అమ్ముడు పోయిన్లు, విశారదన్ గారు కూడా ఇట్లా చేసిండ్లు అని వాళ్ళు కామెంట్స్ పెట్టుకుంటా పోయింది. ఎందుకంటే వాడు అడిగిన క్వశ్చన్ మీద ఆధారపడి వాళ్ళు అట్లా పెట్టిండ్రు. విశారదన్ గారు మల్లిగాంతో కలుతా అంటేనే వాళ్ళు నచ్చక కామెంట్లు పెట్టిండు. కాబట్టి మేకవన్నిన పులిని దగ్గర రానియకుర్రి. మీకు ఎన్నోసార్లు చెప్పినా మీరు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు.